హాయ్ అండి, వెల్కమ్ టు జిలేబీ టాక్స్ కుకింగ్ టైం. పండగ సమయాల్లో లేదా ఇంట్లో స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు ఎక్కువగా స్పెషల్ స్వీట్లు తయారు చేయాలి అనుకుంటాం. అలాంటప్పుడు ఒక్కసారి ఈ రెస్టారెంట్ స్టైల్ క్యారమెల్ పైనాపిల్ హల్వా ట్రై చేయండి. చాలా స్పెషల్ గా ఉంటుంది. మనం ఇంట్లో చేసే నార్మల్ పైనాపిల్ హల్వాకి కొన్ని ఎక్స్ట్రా టిప్స్ యాడ్ చేస్తే రెస్టారెంట్ లో దొరికే పైనాపిల్ హల్వా తయారవుతుంది. సో ఇది తయారు చేసుకోవడానికి ముందుగా పాన్ ని లో హీట్ పైన పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగించుకొని 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని లో హీట్ పైన రోస్ట్ చేసుకోవాలి. నెయ్యిలో రవ్వ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. వేయించేటప్పుడు మంచి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. అలాగే పొడిగా కూడా అయ్యాక రవ్వని పాన్ లో నుండి తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కాజు, బాదాం, కిస్మిస్, పిస్తా డ్రై ఫ్రూట్స్ లో నుండి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నచ్చితే అన్ని వెరైటీస్ కూడా వేయొచ్చు. ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో చిన్నగా కట్ చేసుకున్న 150 గ్రాముల పైనాపిల్ ముక్కల్ని వేసుకొని 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసి 2 చుక్కలు నిమ్మరసం వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి, ఎందుకంటే ఇలా చేస్తేనే పంచదార కరిగి పాకం అయ్యి పైనాపిల్ పీసెస్ కి అంటుకుంటది. దీన్నే క్యారమలైజ్ చేయడం అంటారు. క్యారమలైజ్ అయిన తర్వాత 2 నుండి 3 కప్పుల నీళ్లు యాడ్ చేసి కలుపుకుంటే పైనాపిల్ ముక్కలకి అంటుకున్న క్యారమల్ నీళ్లలో కలిసిపోతుంది. నీళ్లు క్యారమెల్ కలర్ లోకి వచ్చేసాయి చూడండి. ఇప్పుడు ఇందులో 1 చిన్న కప్పు పైనాపిల్ జ్యూస్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, బట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పైనాపిల్ జ్యూస్ వేసిన తర్వాత లో టు మీడియం హీట్ పైన బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. మాక్సిమం రెస్టారెంట్ లో చేసే హల్వా ఇలా క్యారమలైజ్ చేసి చేస్తారండి. అందుకే పైనాపిల్ ముక్కలు క్రంచీగా ఉండడంతో పాటు హల్వా డిఫరెంట్ గా టేస్టీగా ఉంటుంది. బొంబాయి రవ్వ ఉండలు కట్టకుండా కలిపేటప్పుడు ఈజీగా సాఫ్ట్ గా ఉండాలంటే ఈ స్టేజ్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మంచిగా కలపాలి. తర్వాత టేస్ట్ కి సరిపడా షుగర్ యాడ్ చేసుకొని షుగర్ కరిగి మంచిగా కలిసేదాకా లో హీట్ పైన మాత్రమే కలుపుకోవాలి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్లు కుంకుమ పువ్వు నానబెట్టిన నీళ్లు వేసి 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలపాలి. కుంకుమ పువ్వుకి బదులు యెల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, అది మీ చాయిస్. హల్వాలో పైనాపిల్ ముక్కలు బాగా కనిపిస్తున్నాయి చూడండి, ఎందుకంటే క్యారమలైజ్ చేయడం వల్ల పైనాపిల్ ముక్కలు కలిపేటప్పుడు మెత్తబడలేదు, పేస్ట్ లాగా కూడా అవ్వలేదు, క్రంచీగా ఉంటుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని హల్వాలో యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా కలుపుకుంటే రెస్టారెంట్ స్టైల్ పైనాపిల్ హల్వా రెడీ. ఈ హల్వాని వేడి మీద తింటే చాలా బాగుంటుందండి, డెఫినెట్ గా ట్రై చేయండి. ఈ పైనాపిల్ హల్వాని స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు స్వీట్ లాగా చేసుకోవచ్చు, పండగలప్పుడు నైవేద్యంలా కూడా చేసుకోవచ్చు. ఈ రోజు షేర్ చేసిన రెస్టారెంట్ స్టైల్ పైనాపిల్ హల్వా రెసిపీ ఎలా అనిపించింది అని మీ కమెంట్స్ పెట్టండి. రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి కుదిరితే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం జిలేబీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.